పొరపాటుకి చూపించాను అసలు మొబైలు. ఒక్కసారి ఒకే వీడియో చూపించాను. సరే ఇంక అంతే, మొబైల్ కావాలి అని తెగ పేచీ పెట్టింది. నేను ఇటువైపు బయలుదేరుతున్నాను అనమాట షాప్కి అనేసి. ఇంకోసారి మొబైల్ ఇచ్చాను. ఇంకంతే దొర్లిసి ఏడ్చేసింది. మరి ఇవ్వనరా బాబు అనేసి కామ్ అయిపోయాను. ఎంత ఏడుస్తావో ఏడు అని. ఈ చిన్న ప్లేస్లో నా కూతురు అయితే సైకిల్ పూర్తిగా నేర్చేసింది. రోడ్డు అవసరమే లేకుండా నేర్చేసింది. అస్సలు అనుకోలేదు ఇంత తొందరగా నేర్చేస్తుందని. ఇంకా మా ఊరికి పట్టుకొని వెళ్ళిపోయి ప్రతి సండే నేర్పిద్దాము అనుకున్నాము. ఇక్కడ వీళ్ళిద్దరు కూడా ముక్కులతో ఆడుకుంటున్నారనమాట. నీ ముక్కు నా ముక్కు డీ అని. ఇంకా మా అన్నయ్య గురించి వెయిట్ చేసాం కదా, తను కూడా వచ్చాడు. ఇంకా మా వదిన గురించి అసలు వెయిట్ చేసాము. ఎందుకంటే మా వదిన దగ్గర ఇద్దరు పిల్లలకి విడిచిపెట్టేసి అక్కడ మేము షాప్కి అనేది బయలుదేరిపోయాము. పూర్తిగా వీడియో తీద్దాము అనుకుంటున్నాను కానీ మర్చిపోతున్నాను. ఇదే షాప్ అనమాట, నా 4వ షాప్ అనమాట, కొత్తది. ఇంకా వుడ్ వర్క్ అనేది బోల్డ్ అంత ఉంది. నేను అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువే వాచిపోతుంది. అస్సలు అనుకోలేదు. పోనీ చేసుకునేది ఏదో లైఫ్ టైం చేసుకుందామనేసి ఫిక్స్ అయ్యాను. అయితే అయ్యింది అని. ఇంకా పూర్తిగా షాప్లో అన్ని ర్యాక్స్ వుడ్ వర్క్ అంతా అయిపోయాక మీకు ఒకసారి వీడియో అనేది లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తాను, అప్పుడు చూడండి. ఇంక ఇది ఏ షాప్ అనేది కూడా మీకు క్లారిటీ చేస్తాను. అప్పటికి కొంతమందికి చాలా వరకు తెలుసని. నెక్స్ట్ వీడియో చూద్దరు కానీ. ఓకే, బాయ్ బాయ్.